సింధూర చంటిని తీసుకొని వాళ్ళ పుట్టింటికైతే వస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ అమ్మ అయితే సింధూరని దగ్గరికి తీసుకొని ముద్దు అయితే పెట్టి, పదమ్మా లోపలికి అని చెప్పేసి అయితే లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే భోజనాలు తిందురు రండి అని చెప్పేసి అయితే చంటిని, సింధూరాన్ని పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే నేను వడ్డిస్తానమ్మా అని చెప్పేసి చంటికి భోజనం అయితే వడ్డిస్తూ ఉంటుంది. చంటి ఇదిగో నెయ్యి వేసుకో, అన్నీ వేసుకో అని చెప్పేసి అయితే తనకి కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి అయితే పొలమారిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర అయితే చంటి చంటి ఇదిగో వాటర్ తాగు అని చెప్పేసి అయితే తనకి వాటర్ పడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అమ్మ దగ్గరికి సింధూర వచ్చి అమ్మ మీకు ఓ విషయం నేను చెప్పాలి. ఇన్నాళ్ళు చెప్పాలనుకున్నాను కానీ చెప్పడం జరగలేదు. ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటమ్మా ఏంటి ఆ విషయం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. అంతలో అక్కడ ఉన్న సింధూర అయితే ఎలాగైనా చంటి విషయం చెప్పేయాలని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది.